నమస్కారం. ఫిల్మ్ నగర్ భోగట్టా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హీరోయిన్ రాధ పేరు వినగానే 90లలో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా స్టెప్పులేసి ప్రేక్షకుల చేత రాధా రాధా మదిలోన మన్మథ బాధ అని పాడించుకున్న చిరునవ్వుల సుందరి కళ్ల ముందు మెదలుతుంది. 4 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాధ గురించి, ఆమె ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. 1965వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో జానకి, కళ్ళర కుంజన్ నాయర్ దంపతులకు జన్మించిన రాధ అసలు పేరు ఉదయచంద్రిక. ఆమెకు అంబిక, మల్లిక అనే అక్కయ్యలు, సురేష్, అర్జున్ అనే తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కుటుంబం కేరళకు షిఫ్ట్ అవడంతో అక్కడే పెరిగారు. రాధ వాళ్ళ నాన్నగారికి చదువు అంటే ఎంతో ఇష్టం. అందుకే కనీసం 10వ తరగతి వరకైనా చదువుకున్న తర్వాతే సినిమాల్లో నటించాలని కండిషన్ పెట్టారు. సీతాకోకచిలుక తమిళ వెర్షన్ కోసం తమిళ దర్శకుడు భారతీరాజా సంప్రదించినప్పుడు పరీక్షలు జరుగుతున్నందున రాధ వాళ్ళ నాన్నగారు వద్దన్నారు. అయితే రాధ జీవితంలో అనేక ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాళ్ళ నాన్నగారికి రేషన్ షాపు ఉండేదిట. ఓసారి షాప్లో నుండి ఎవరికీ తెలియకుండా రూపాయి నోట్లు 2 తీసుకున్నారట రాధ. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి తెలిసి చేతికి పెట్టిన వాత ఇప్పటికీ ఉందంటారు ఆమె. ఎన్టీఆర్, బాలకృష్ణ, ఏఎన్ఆర్, నాగార్జున ఇలా 2 తరాల హీరోలతో నటించిన ఘనతను సాధించారు రాధ. అలాగే 1980, 90లలో ఆమె అందరు హీరోలతోనూ కలిసి నటించారు. మెగాస్టార్ చిరంజీవితో రాధ కలిసి నటించిన తొలి చిత్రం గుండా. అయితే అందం హిందోళం పాటకు చిరంజీవితో సమానంగా స్టెప్పులేయడానికి కష్టపడ్డారంటారు రాధ. 1991వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన రాధ రాజశేఖరన్ నాయర్ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉదయ సముద్ర గ్రూప్నకు అధినేతగా వ్యవహరిస్తున్నారు. రాజశేఖరన్ నాయర్కు హోటల్స్ వ్యాపారాలున్నాయి. ఈ జంటకు కార్తీక నాయర్, తులసి నాయర్, విఘ్నేష్ నాయర్ ముగ్గురు సంతానం. రాధ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి సుమారు 120కి పైగా సినిమాల్లో నటించారు. వివాహానంతరం ఇండస్ట్రీకి దూరమైన రాధ ఇటీవలి కాలంలో బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.